They're still unmarried young youth. So sexual desires కూడా పెరుగుతూ ఉంటాయి. How can we relate to our physical attributes? తినే ఆహారంలో ఏంటంటారు ఆ మార్పు ఏంటి? మనకు వచ్చే దాంట్లో పెస్టిసైడ్స్ వల్ల, దానిలో వేసే మందుల వల్ల, లేకపోతే నాన్ వెజ్ వల్ల, దేని వల్ల, ఎందుకు? అన్నిటి వల్ల, ఎన్నికి డిఫరెంట్ రీజన్స్. సో విల్ స్టార్ట్. వెరీ డిలైటెడ్ ఇలా కూర్చొని మాట్లాడడం. ఇట్స్ అ ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ షో. పిల్లలు చిన్న వయసు నుంచే రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే ఇవన్నీ ముందే బయటపడతాయి. అండ్ మూడ్ ఇంబ్యాలెన్సెస్ ఇవి కూడా ఎందుకు అవుతుంది? దీనివల్లనా? దిస్ ఇస్ సంథింగ్ దట్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్. సో ఒకసారి మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయి ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటారు? అండ్ డి విటమిన్, మనకి సూర్యుడు ఫ్రీగా ఉన్నారు కానీ అయినా అందరికీ డెఫిషియన్సీ ఉంది. డెఫినెట్గా అది కూడా ఎఫెక్ట్ అవుతుందా పీరియడ్స్కి? డెఫినెట్గా. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ దట్ ఇలా యంగ్ అమ్మాయిలు ఎవరైతే జస్ట్ మెచ్యూర్ అయ్యారు వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఆడాలని ఉంటుంది, రకరకాల గేమ్స్ ఆడాలని ఉంటుంది, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. హౌ టు బి కంఫర్టబుల్ విత్ దెమ్సెల్స్ ఇన్ దర్ బాడీ నేర్పించడం. ఒక్క అమ్మాయిని ఎడ్యుకేట్ చేయడం కదా, హోల్ సిస్టమ్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇట్స్ నార్మ్ అని. వెన్ వీ హ్యావ్ పిటి ఉషాస్ రన్నింగ్ ఎట్ వాట్ ఎవర్ ఏజ్ టిల్ 40, 42 వాట్స్, దే కెన్ స్టిల్ డూ ఇట్. హాయ్, నమస్కారం. వెల్కమ్ టు Arete హాస్పిటల్స్ బియాండ్ మెడిసిన్. అబ్బా, పీరియడ్స్ అంటేనే కడుపు నొప్పి, దాని తర్వాత నడు నొప్పి భరించలేము కదా. మరి పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? వీటి గురించి అడుగుదాం. ది వెరీ స్పెషల్ డాక్టర్ మంజులా అనగాని గారు, ద పద్మశ్రీ అవార్డీ అండ్ సెలబ్రేటెడ్ గైనకాలజిస్ట్. వెల్కమ్, నమస్కారం. నమస్తే. సో స్వీట్. సో అందరం అంటూ ఉంటాము యుక్త వయసు రాగానే కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయని. సో ఫస్ట్ మాకు చెప్పండి, అసలు ఆ యుక్త వయసు అంటే ఏంటి? ఈ ప్యూబర్టీ, అడాలసెన్స్ ఇవన్నీ వేరే వేరే వర్డ్స్ ఫర్ ఎవ్రీథింగ్. మనందరికీ గ్రోయింగ్ అప్ ఫేజ్ ఉంటుంది. దట్ ఈస్ అ ఫేజ్. చాలా ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాల చేంజెస్ కనిపిస్తాయి. మనం ఒక వ్యక్తి యొక్క ఆలోచన పరిధిలో చేంజ్ వస్తుంది. చిన్నపిల్లల వరకు అమాయకత్వంగా ఉంటే సడన్గా అన్ని నాలెడ్జ్ పెరగటము, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకోవటము, రెబల్గా అవ్వటము. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ఎ టీనేజ్ కిడ్స్. సో వాళ్ళలో అన్నీ అలా తెలుసుకోవటం అనిపించటము, అదే ఏజ్లో స్ట్రెస్కి గురవ్వటము, అసలు అడల్ట్హుడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. అది ఫిజికల్గా మనం హైట్ చూడటము, ఎక్స్టర్నల్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. అమ్మాయి అయితే బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్ చూడటం, హైట్తో పాటు గొంతులో కూడా చేంజెస్ రావటం. మగవాళ్ళైతే ఇంకా గొంతులో చేంజెస్, బియర్డ్ అన్ని, వాయిస్ బ్రేకింగ్ అన్నీ. సో చిన్నప్పటి నుంచి ఒక్కటేసారి అడల్ట్కి మధ్యలో అనుసంధానమైనది ఈ ప్యూబర్టీ ఆర్ అడాలసెంట్. దీంట్లో మనకి ఏంటంటే మనకి క్యాచప్ గ్రోత్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో చాలా కనిపించేది మనకి, బయటకు చూసే వాళ్ళకి కనిపించేది హైట్. సడన్గా మనకి హైట్ పెరిగిపోతారు. హైట్ పెరిగిపోయి ఆడపిల్లలు తొందరగా పెరుగుతారని మనం అంటాం. ఎందుకంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ తొందరగా మనకి 1 yearలో 9 year పిల్ల చిన్నగా అనిపిస్తుంది, 11 year పిల్ల సడన్గా మనకి పెద్దగా కనిపిస్తుంది. ఆ 2 yearsలో వాళ్ళు మెంటల్గా పెరిగారా, అన్నీ తెలుస్తున్నాయి, అది మనకి తెలియదు. అది మనకి చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్యూబర్టీ ఆర్ అడాలసెన్స్, వేర్ ద నీడ్ ఫర్ ద పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఎ డాక్టర్. అప్పటి వరకు పీడియాట్రిషియన్ అవసరం ఉంటే అప్పటి నుంచి అడల్ట్ డాక్టర్, గైనకాలజిస్ట్ వాళ్ళతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పటి వరకు వాళ్ళ నీడ్స్ వేరే ఉంటే అప్పటి నుంచి వాళ్ళ నీడ్స్, ఆలోచనలు అన్నీ వేరేగా ఉంటాయి, అన్నీ మారిపోతాయి. అప్పటి వరకు ఈ పిచ్చి డోరోమాన్లో అవి చూస్తారు, అప్పటి నుంచి చూసే పిపిగే వేరు, అన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అదేంటంటారు, 10 నుంచి 19 ఏళ్ల వయసు వరకు అంటారా? అడాలసెన్స్ అంటే 10 to 19, బట్ యాక్చువల్లీ ద హోల్ మన ప్యూబర్టీ ఏజ్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు వస్తుంది మెనార్కీ అనుకుంటే, దట్ మైట్ వేరీ ఫ్రమ్ 9 years to 14 to 16 years. అంటే మనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం మాట్లాడతాం అనమాట. సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే బ్రెస్ట్వి, ప్యూబిక్ హెయిర్ అవి వచ్చిన తర్వాత మనకి పీరియడ్స్ రాకపోతే ఒక 2 years వరకు కూడా ఆగుతాం వచ్చేవరకు. అసలు అవే రాలేదు అనుకుంటే మనకి వీ షుడ్ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ at 14 years ఓన్లీ అనమాట. సో అట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి 7, 8కి కూడా మనం సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు యూజువల్ యావరేజ్ 12, 13 years ఉంటే ఇప్పుడు 9, 10 అలా యావరేజ్ అయిపోయింది. సో ఎర్లీగానే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. సో ఫస్ట్ చూసేవి ఏంటండి అంటే మీరు అన్నట్టు బ్రెస్ట్ అండ్ ప్యూబిక్ హెయిర్ ఇవన్నీ రావడం అనేది సో ఆర్గనైజ్డ్గా ఉంటుంది మనకి సిస్టమ్ ఎప్పుడు కూడా. ఇవన్నీ మనకి ఏంటంటే మన ఎన్వైరన్మెంట్లో చేంజెస్ రావటం, మన తినే ఆహారంలో చేంజెస్ రావటం, మన ఎక్స్పోజర్లో చేంజెస్ అయ్యి మన ఆలోచనలు. ఇప్పుడు సడన్గా వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ హగ్గింగ్ సీన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ ద మూవీ. దే ఆల్సో హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ మెనార్కీ.
అవన్నీ కూడా ఏం చూస్తున్నాము, ఆలోచనలు, స్ట్రెస్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అన్ యాక్సిస్ కాల్డ్ హెచ్పిఓ యాక్సిస్ అంటాం. హైపోథలము పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. సో అక్కడ ఆలోచనలతో వచ్చినవి స్టిమ్యులేషన్తో హార్మోన్స్, సెంట్రల్ హార్మోన్స్ పెరుగుతాయి. అవి పెరిగిపోయి ఓవరీస్ మీద యాక్ట్ చేసి అక్కడ లోకల్ హార్మోన్స్ పెరుగుతాయి. ఆ హార్మోన్స్ వెళ్ళి బాడీ మీద యాక్ట్ చేసి మిగతావన్నీ వస్తాయి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ చేంజ్ ఈజ్ ఎడ్రినార్కీ. ఎడ్రినార్కీ అంటే ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి మనకి సిక్రేషన్స్ పెరుగుతాయి. దాని తర్వాత సెకండ్ 1 year తర్వాత వచ్చేది మనకి థీలార్కీ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, బ్రెస్ట్ బడ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1 yearకి ప్యూబార్కీ, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్. దాని తర్వాత 1 yearకి అప్రాక్సిమేట్గా మెనార్కీ. ఇది యూజువల్గా అంటే మనం ఒక 7th class 6th classలో పిల్లలకి స్ట్రెస్ పెట్టేస్తే వితిన్ 4 year 10th class కల్లా వాళ్ళకి పీరియడ్స్ రావాలి. ఇప్పుడు అన్ని తొందర కూడా వచ్చేస్తున్నాయి. ఆ 1 year గ్యాప్లు కూడా ఉంచట్లా, చాలా ఫాస్ట్గా పిల్లలు. సో స్క్రీన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఫిజికల్ టైం అంటారా? స్క్రీన్ టైం ప్లస్ మనం తినే ఆహారం టైం, మనం ఎంత పొల్యూటెడ్వి తింటున్నాము అనే దాన్ని బట్టి మనం తినే ఎక్స్టర్నల్ ఫుడ్లో ఎక్స్టర్నల్గా మనకి హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసే ఫుడ్ తింటున్నామా, ఇవన్నీ మేక్స్ ఎ డిఫరెన్స్. సో దెర్ ఆర్ 4 things which are important. One is environment, second is the stress, third is the diet we eat, fourth is not doing any exercises and physical activity. All 4 are equally important for early menarche. స్ట్రెస్లోనే ఆ స్క్రీన్ టైంలో అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో ఒకసారి మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయి ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటారు? మొదటిసారి అమ్మే చెప్తుంది రైట్. అదే యూజువల్గా మదర్, లేకపోతే ఈ రోజుల్లో మనకి చాలామంది హాస్పిటల్స్లో డాక్టర్స్ వెళ్ళి ముందే 5th class నుంచి చెప్పడం అది మొదలెట్టారు. అండ్ సైన్స్లో కూడా చెప్తున్నారు. సో కిడ్స్ నవేడేస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు ఫ్రెండ్స్ నుంచైనా, టీవీ నుంచైనా, అమ్మ నుంచైనా నేర్చుకుంటున్నారు. సో దే ఆర్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్, దట్ దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద చేంజెస్ దేర్ బాడీస్ క్యాన్ అండర్గో. సో మన శరీరంలో ఏ చేంజెస్ వస్తాయో తెలియాలి. సో పాతలు వెన్ వీ వర్ కిడ్ ఇన్ 9th class, there was a girl who was going on crying. We didn't understand why she was crying. She thought అప్పటి రోజుల్లో మన టీవీలో సినిమాల్లో చూస్తే ఏంటుండేది, ఎక్కడి నుంచి నా బాడీలో నుంచి బ్లీడింగ్ అవుతే ఇట్ ఈస్ క్యాన్సర్, అంతే కదా. సో she started bleeding vaginally. Nobody told her that it was in 9th class, 9th class or 8th class, I don't remember exactly. She decided she has cancer and she's going to die. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు పిల్లలు 6th 7th class వాళ్ళకి కూడా దే నో వాట్ ఈస్ మెన్స్ట్రల్ సైకిల్. దట్స్ అ గుడ్ థింగ్ దట్ దే హ్యావ్ టు నో. సో అది వాళ్ళకి తెలిసి అది పీరియడ్స్ అని తెలియటం కాకుండా హౌ టు మెయింటైన్ మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ముందే అసలు మెన్స్ట్రల్ ప్యాడ్స్ కానీ వాళ్ళు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, ఇఫ్ దే ఆర్ గివింగ్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ఆర్గానిక్ మెన్స్ట్రల్ ప్యాడ్. అండ్ దాన్ని ఎలాగా యూజ్ చేయాలి, స్కూల్ బ్యాగ్లో ఒక కార్నర్లో ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు ఎమర్జెన్సీలో అవసరం ఉంటే ఎలా యూజ్ చేయాలి, అవన్నీ నేర్పించాల్సిన బాధ్యత ఉంది. అలాగే లోకల్గా ఎన్ని గంటలకు ఒకసారి మన శానిటరీ నాప్కిన్ మార్చుకోవాలి, స్నానం మనకి ఎట్లాగా చేసుకోవాలి, ఎలా క్లీన్ పెట్టుకోవాలి, ట్రిమ్మింగ్ ఆఫ్ ద ప్యూబిక్ హెయిర్, ఇవన్నీ మనకు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఆ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయితే, పెయిన్ వస్తే కనుక ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కువ బ్లీడింగ్ అయితే ఎలాంటి ఆహారం తింటే మనకు కొంచెం బలం వస్తుంది, ఇవన్నీ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ద మెన్స్ట్రల్. అండ్ దట్ ఏజ్లో చాలా ఇంపార్టెంట్ ది వ్యాక్సిన్స్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్లో. ఓకే. సో వ్యాక్సిన్స్కి వద్దామండి. బట్ అనదర్ థింగ్ ఏంటంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు చాలా కడుపులో నొప్పి వస్తుంది, చాలా నడుంలో నొప్పి వస్తుంది అని చాలామంది స్కూల్కి వెళ్ళడం మానేస్తూ ఉంటారు, కాలేజెస్కి వెళ్ళడం మానేస్తారు. ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్? సో దేర్ ఆర్ టైప్స్ అన్నమాట, అన్నీ ఒకటే కదా, అన్నిటికీ మనం భయపడాల్సిన అవసరం ఉండదు. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫిజియలాజికల్ డిస్మెనోరియా. అంటే ఎందుకు వస్తుందో చెప్తాను. ఇంకోటి పెథలాజికల్, అంటే ఒకటి స్పాస్మాడిక్ డిస్మెనోరియా. ఇప్పుడు మనము ఒక బెలూన్ తీసుకుందాం, బెలూన్లో వాటర్ ఫిల్ చేసేద్దాం, ఫిల్ చేసి మూత కట్టేద్దాం, కట్టేసి వీ వాంట్ ద వాటర్ అవుట్. So we are pressing from one side the balloon and we want the water out. Because it is tied, it cannot come out. So pressure పెరిగిపోతుంది లోపల. So that is what happens in some girls where గర్భాశయ ముఖద్వారం టైట్గా ఉంటుంది. టైట్గా ఉండటం వల్ల పీరియడ్స్ టైంలో గర్భాశయం కాంట్రాక్ట్ అయ్యి బ్లడ్ని బయట పంపించాలని చూస్తే ముఖద్వారం టైట్గా ఉండటం వల్ల ప్రెషర్ పెరిగి నొప్పి వస్తుంది. దాన్ని స్పాస్మాడిక్ డిస్మెనోరియా అంటాం. సో అప్పుడు ఏం చేస్తామంటే యాంటీ స్పాస్మాడిక్స్ ఇస్తాం, అంటే ముఖద్వారం లూజ్ అవ్వడానికి మందులు ఇస్తాం, అది సరిపోతుంది. అండ్ దట్ యూజువలీ సెటిల్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వన్స్ ద సెక్షువల్ లైఫ్ స్టార్ట్స్ ఆర్ వన్స్ ద డెలివరీ హ్యాపెన్స్. అది ముఖద్వారం లూజ్ అవ్వటం వల్ల అది పెయిన్ తగ్గుతుంది. కొంతమందిలో 1-2% పర్మనెంట్గా ఉంటుంది, దానికి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది పెథలాజికల్ అంటాం మనం, అంటే దాన్ని కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం. హైదరాబాద్ రోడ్స్,
అట్లా కంజెషన్ అయిపోతుంది అనమాట. సో అక్కడ ఏదైనా వ్యాధి మూలంగా కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిప్, ఇన్ఫెక్షన్, ఎడిషన్స్. ఇవి అతి చిన్న వయసు నుంచి రావచ్చా అండి? ఏమన్నా ఏ చిన్న వయసు నుంచైనా రావచ్చు, కానీ మెజారిటీ ఇట్ ఈస్ ఫిజియోలాజికల్. సో ఈ పెయిన్ ఎట్లా ఉంటుంది, తేడా ఏంటి అంటే ఈ పెయిన్ మన పీరియడ్స్ వచ్చే 3-4 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోయి పీరియడ్ వచ్చిన అన్ని రోజులు వస్తుంది. అంటే నెలలో ఒక 10 రోజులు సఫర్ అవుతారు వీళ్ళు. అప్పుడు మనం వదిలేయకూడదు, మనం ఇవాల్యుయేట్ చేసి కారణం కనుక్కొని కారణాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ మెజారిటీలో ఆ ఏజ్ గ్రూప్లో ఇట్ ఈస్ స్పాస్మోడిక్ డిస్మెనోరియా విచ్ కెన్ బి ట్రీటెడ్ విత్ హెల్దీ లైఫ్ స్టైల్. చక్కగా తినటం, ఎక్సర్సైజులు చేయటము, అన్ని సప్లిమెంట్స్ అన్ని తీసుకోవటము, ప్లస్ సింపుల్ యాంటీ స్పాస్మోడిక్తో పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, నార్మలీ పీరియడ్స్ ఉన్నవి ఎన్ని రోజులు ఉంటాయండి? కొంతమంది 3 రోజులు అంటారు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 10 రోజులు. అసలు దీనికి ఏంటి సిస్టమ్ ఏంటి? దేర్ ఈస్ నథింగ్ లైక్ రైట్ ఆర్ రాంగ్. మన ఒంట్లోనే మన 5 ఫింగర్స్ వేరే, మన చెయ్యి వేరు, వేరే వాళ్ళ చెయ్యి వేరు, అన్ని డిఫరెంట్. సో స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్ అండ్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు స్టాప్ కంపేరింగ్ విత్ అవర్ సెల్స్ ఆల్సో. అవునా? ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ వస్తే ఇట్ కెన్ బి డిలేడ్. అలా లేకుండా ఇంకా చాలా రీజన్స్ తక్కువ రావచ్చు, ఒక్కోసారి ఎక్కువ వస్తుంది. సో ఇట్ వేరీస్. దెన్ వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్ నార్మల్. యూ కెన్ హ్యావ్ 1 day పీరియడ్, ఇట్ ఈస్ ఆల్సో నార్మల్. యూ కెన్ హ్యావ్ 7 days పీరియడ్, దట్ ఈస్ ఆల్సో నార్మల్. అండ్ ద గ్యాప్ బిట్వీన్ మనం ఎప్పుడు క్యాల్కులేట్ చేసినా పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఫస్ట్ డే క్యాల్కులేట్ చేస్తాం. సో ఈ గ్యాప్ బిట్వీన్ 2 periods ఏవైతే ఉన్నాయో 25 daysలో వచ్చినా నార్మలే, 35 daysలో వచ్చినా నార్మలే. సో పాత రోజుల్లో 45 వరకు కూడా ఓకే అనేవాళ్ళం, ఇప్పుడు 40 వరకు ఇట్స్ ఓకే అనుకుంటున్నాం మనం. సో ఏది అబ్నార్మల్, మరి ఇది నార్మల్, అది నార్మల్, ఇది నార్మల్ అంటే, సో ఏదైతే బ్లడ్ క్లాట్స్ అవుతాయో దట్ ఈస్ అబ్నార్మల్. మెన్స్ట్రువల్ బ్లడ్ డూ నాట్ క్లాట్. ఎప్పుడైతే రక్తం చిన్న గడ్డలైనా అవుతున్నాయంటే మన శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టు లెక్క. అప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అలాగే పెయిన్, ఇందాక చెప్పాను నేను, ఫస్ట్ డే వచ్చి పెయిన్ కొంచెం బ్లీడింగ్ రాగానే ఆగిపోయింది అంటే మళ్ళీ వరి అవ్వకూడదు. అలాగే అక్కడ 3-4 రోజులు ముందు నుంచి స్టార్ట్ అయ్యి 4 days వస్తున్నాయి అంటే వీ షుడ్ గెట్ ఇవాల్యుయేటెడ్. ఓకే, అలాగే 45 days కన్నా ఎక్కువ అవుతున్నాయి, కన్సిస్టెంట్గా 3 cycles అట్లాగే ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అంటే యూ షుడ్ మీట్ ద డాక్టర్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. అలాగే మనకి 7 days కన్నా ఎక్కువ అవుతున్నాయి, 10-15 days అట్లా అవుతున్నాయి, ఒక్కసారికి ఎప్పుడు వరి అవ్వకూడదు. 2-3 times అలా కన్సిస్టెంట్గా అవుతున్నాయి అంటే డెఫినెట్గా యూ షుడ్ గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. సో క్లాట్స్ అయినా, ఎక్కువ రోజులు, వారం కన్నా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా, మనం ఎక్కువ ప్యాడ్స్ మారుస్తున్నాం, 2-3 full ప్యాడ్స్ రోజులో అనుకున్నా, లేక పెయిన్ చాలా ఎక్కువ వచ్చినా, ఇట్లా ఏం జరిగినా వెళ్ళి 45 days కన్నా ఎక్కువ వచ్చినా కూడా వెళ్ళి కలవాలి. ఓకే, అతి త్వరగా రావడం, ఫర్ ఎగ్జాంపుల్ 3 రోజులు వచ్చింది, 10 రోజుల్లోనే వచ్చింది, డెఫినెట్గా వెళ్ళాలి. అదే ఒక్కసారికి మనం వరి అవ్వదు, 2-3 times అవుతున్నాయి అట్లా అంటే డెఫినెట్గా వెళ్ళాలి. అయితే చెప్పాను 25 days, మధ్యలో మేము 21 days కూడా ఓకే అంటాము ఒక్కోసారి ఒకటి. బట్ ఎనీథింగ్ లెస్ దెన్ 25 days తొందరగా వస్తుంది, 21-22 daysలో వస్తుంది అంటే కారణం ఏంటి? ఈజ్ ఇట్ ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా డెవలప్ అయ్యాయా అని చూసుకోవాలి. మోస్ట్ కామన్ రీజన్ ఒక్కసారికి అట్లా వచ్చేది ఎగ్జామ్ స్ట్రెస్. చాలా మందికి ఎగ్జామ్ స్ట్రెస్తో ఆ ఏజ్ గ్రూప్లో టప్ అంటూ పీరియడ్స్ వచ్చేస్తాయి. సో ఆ డీలే కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ 2-3 సార్లు అలా అవుతున్నాయంటే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో మన పీరియడ్స్ అన్నది మన మెంటల్ హెల్త్కి డైరెక్ట్గా రిలేషన్షిప్ ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఆందోళనలు, భయాలు ఉన్నా కూడా ఎఫెక్ట్ అవుతుంది, తొందరగా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి లేట్ కూడా అవ్వచ్చు, ఎదర్ వేస్. ఇలా సో ఇలాంటి టైంలో మామూలుగా పీరియడ్స్ వస్తున్నప్పుడు బ్లోటింగ్ అంటే ఒక్కొక్కసారి లావుగా అయిపోవడం, ఉబ్బిపోవడం, కాలు వాచిపోవడం, మొహం వాచిపోవడం, కడువ, ఇలా ఒకటి కొంతమందికి అవుతాయి. కొంతమందికి చాలా నీరసంగా ఉండి ఓపిక లేకపోవడం, కొంతమంది అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్ వస్తూ ఉంటుంది. దాన్ని అంటే మెన్స్ట్రువల్ అండ్ తర్వాత పోస్ట్ ఇంకా ఉండదు, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, PMS అంటాం. PMS కెన్ బి వేరే, మీరు అన్నట్టుగా డిఫరెంట్ టైప్స్. ఇట్ కెన్ బి bloating, weight gain, or it can also be irritation, shouting at people, నీరసం, కోపం, చేతకానితనం, డిప్రెషన్. కొంతమందికి ఇవన్నీ కొంచెం అట్లీస్ట్ సింపుల్. కొంతమందికి గుండె దడ వచ్చేసేయటం బాగా, కొంతమందికి ఆస్తమా వచ్చేయటం, కొంతమందికి ఫిట్స్ రావటం. అవి అని తెలుసుకునేటప్పటికి టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే నోట్ ప్యాడ్లో రాస్తామో అప్పుడు తెలుస్తుంది ప్రీమెన్స్ట్రువల్ అని. యూజువల్గా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ డెఫిషియన్సీస్ ఆర్ రెగ్యులర్ సప్లిమెంట్ డెఫిషియన్సీస్, B6 డెఫిషియన్సీ, మనం తినే ఆహారంలో అవకతవకలున్నా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వీళ్ళకి
కొన్ని డైటరీ చేంజెస్ చెప్పి అలాగే అన్ని సప్లిమెంట్స్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని సప్లిమెంట్స్ ఇస్తాము, వైటమిన్ ఈ అవన్నీ. అవి పెడితే యూజువల్గా కరెక్ట్ అయిపోతే 90% తగ్గిపోతుంది. లేదు అనుకుని అలా కాకుండా ఆర్గానిక్గా మనకి బ్లోటింగ్ ఎక్కువ ఉంది అనుకుంటాం, ఎక్కువ వాటర్ గెయిన్, సో ఆ టైంలో మనం వాళ్ళకి కొంచెం వాటర్ పోవడానికి మెడిసిన్స్ ఇస్తాము. సో అలా కాకుండా వాళ్ళు ఓసీ పిల్స్ కావాలంటే దెర్ ఆర్ సర్టన్ పిల్స్ విచ్ వి గివ్ విచ్ విల్ మేక్ దెమ్ లూజ్ వాటర్, అలాంటివి ఇస్తాము. సో ఇలా వేరేది ఇచ్చిన తర్వాత కొంతమందికి ఏవైతే నేను ఇందాక చెప్పానో ఫిట్స్ రావచ్చు అలాంటి సివియర్ డిసీజెస్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇస్తాం. సో అది ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి కాబట్టి ఇంట్రాయూట్రైన్ డివైస్ లైక్ మిరీనా ఆర్ టాబ్లెట్ ప్రొజెస్ట్రాన్ ఫామ్లో కానీ ఇవి సపోర్ట్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఆ మేజర్ డిసీజెస్ నుంచి సాగుతారు. కానీ అది డయాగ్నోస్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అదే నా నెక్స్ట్ ప్రశ్న అదే, దట్ పీరియడ్స్ రాగానే అవన్నీ మనకు తెలిసిపోతాయి. అవి తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు ఫిట్స్ లాంటివి వచ్చాయనుకో మనం యూజువల్గా పీరియడ్స్కి రిలేటెడ్ అని నోట్ చెయ్యం. అవును, కానీ ఒక్కొక్కసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా రెగ్యులర్గా రాకుండా నెలకు ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు. అప్పుడు చెక్ చేసుకోవాలి ఎప్పుడు వస్తుంది, పీరియడ్స్కి రిలేషన్ ఉందా అని చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే డే 21, డే 22లో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చూస్తాం. ఇఫ్ ఇట్స్ వెరీ లెస్ దట్ ఈస్ వెన్ వీ డిసైడ్ దట్ దిస్ ఈస్ ప్రొజెస్ట్రాన్ రిలేటెడ్ అని. అది ఓకే. మరి మనం తినే ఆహారం కూడా మీరు దీంతో సంబంధం ఉందన్నారు కాబట్టి పీరియడ్స్తో సో తినే ఆహారంలో ఏంటంటారు ఆ మార్పు ఏంటి? మనకు వచ్చే దాంట్లో పెస్టిసైడ్స్ వల్ల, దానిలో వేసే మందుల వల్ల, లేకపోతే నాన్ వెజ్ వల్ల, దేని వల్ల, ఎందుకు? అన్నిటి వల్ల, ఎన్నికి డిఫరెంట్ రీజన్స్. సో విల్ స్టార్ట్ విత్ పెస్టిసైడ్స్ అనుకుంటే ఎన్వైరన్మెంట్లోనూ మనం తినే ఆహారంలోనూ ఉండే అన్ని పెస్టిసైడ్స్ వీటిలో డయాక్సిన్స్ అని ఉంటాయి. సో ఇవేం చేస్తాయి, ఈ డయాక్సిన్స్ విల్ కాజ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, దే ఆర్ కాల్డ్ దాట్. సో లోపలికి వెళ్ళగానే ఎండోక్రైన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ చేయడం మొదలెడుతుంది. సో థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది, ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ ఎక్కువైపోతాయి, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి, PCOS ఎక్కువ అవుతాయి, ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతుంది, ఫైబ్రాయిడ్స్ ఎక్కువ అవుతుంది. సో మనం తినే వి ఆర్ వాట్ వి ఈట్, వాట్ వి బ్రీత్, వాట్ వి ఆర్ డూయింగ్. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాట్ వి వేర్ నియరర్ టు జెనిటల్ ట్రాక్ట్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ నో పాప్, నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్. ఆ ప్లాస్టిక్స్లోంచి కూడా మనకి ఇవే రిలీజ్ అవుతాయి డయాక్సిన్స్. సో అది ఫస్ట్. తినే ఆహారంలో మీరు అన్నట్టుగా మనం తినే ఆహారం మనము ఏం చేస్తాము, మనకి టేస్టీగా ఉందా అని చూస్తాం. కానీ వాళ్ళు మనకి చికెన్ ఇచ్చినా లేదా పాలు ఇచ్చినా, బిజినెస్ పీపుల్కి ఏంటి ఎక్కువ పాలు ఇవ్వాలి ఒక గేదె, ఆర్ ఆ చికెన్ షుడ్ బి మోర్ హెవియర్. సో వాటికి ఏం పెడితే అవి చేస్తున్నారు, వాటిని they are filling them with steroids, they are feeding them with lot of medicines, hormones, and మనం తీసుకుంటున్నాం ఓరల్గా. సో పాస్చరైజ్డ్ కాని మిల్క్ కానీ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్లీ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ వెన్ వీ పుట్ ఆన్ వెయిట్, దట్ ఈస్ వన్ వే ఆఫ్ హార్మోన్స్. వెన్ వీ పుట్ ఆన్ వెయిట్, ఫ్యాట్ నుంచి కూడా మనకి ఈస్ట్రోజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఎక్స్ట్రా ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీ. సో దట్ ఆల్సో కాజెస్ ప్రికాషియస్ ప్యూబర్టీ, అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ బికమ్ కౌచ్ పొటాటోస్. వీఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజెస్. సో దాంతో ఏమవుతుంది అంటే వీఆర్ నాట్ చేసేట్లేదు, దావైపోవడం వల్ల మోర్ ఈస్ట్రోజన్, మోర్ ప్రాబ్లమ్స్. సో అన్ని ఇట్ ఈస్ నాట్ వన్ థింగ్, లైక్ ఐ సెడ్ 4 things. యాడ్ అడిక్షన్స్ టు ఇట్ విత్ అడల్ట్స్. చిన్న వయసులో అడిక్షన్స్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇట్ యాజ్ వన్ థింగ్, బట్ అదర్వైజ్ 4 in those, 5 in the adults. Stress, environment, what we eat, and the amount of exercise which we are not doing, plus the addictions which we are getting used to. It can be screen time addiction, it can be what we eat, what we drink, alcohol. ఇలా గంటలు సోఫాలో కూర్చోవడం, అన్ని అడిక్షన్, ఏదైనా అడిక్షన్ కదా. సో ఇలా కూర్చుని మనం లావ్ అయిపోతూ ఉంటాము. సో ఆ ఒబిసిటీ వల్ల కూడా పీరియడ్స్ అనేవి లేట్ అవ్వడం, ముందర అవ్వడం రీజన్స్ అవ్వచ్చా? రెండు ఉంటాయి. ఒబిసిటీ వల్ల లేట్ కన్నా యూజువలీ తొందరగా రావటం ఎక్కువ చూస్తాం మనం, ఎందుకంటే లైక్ ఐ సెడ్ మోర్ ఈస్ట్రోజన్. బట్ సేయింగ్ దట్ ఇఫ్ PCOS is causing obesity, there are other reasons why the periods will be delayed. ఎందుకని ఇట్స్ లైక్ వన్ సైడ్ లావ్ ఉన్న వాళ్ళకి అదే లావ్ ఉన్న వాళ్ళని పీరియడ్స్ అంటున్నాం, ఒక రాన్న మళ్ళీ లేట్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు PCOSలో ఏమవుతుందంటే లోపల ఉన్న ఓవరీ నుంచి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మన గుడ్డు ముందా పిల్ల ముందా లాగా గుడ్డు రిలీజ్ అవుతాయి కదా, మన పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు గుడ్డు రిలీజ్ అవ్వదు, eggs are not getting released. PCOSలో చిన్న cysts అన్ని ఫామ్ అవుతాయి. there won't be one good egg forming, so it is not released. Because it is not released, everything is delayed. And our localగా testosterone hormone ఎక్కువైపోతుంది. So that these girls become more masculine, more acne, more hair,
అంతా వచ్చేస్తూ ఉంటుంది. దెన్ లోకల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతా మొదలవుతుంది అనమాట బాడీ అంతా. సో ఏమవుతుంది, దెర్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, సో దే పుట్ ఆన్ వెయిట్. దే విల్ హ్యావ్ ఎ హోమ్ ఐఆర్ చేస్తే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు మనము ఇన్సులిన్ సెన్సిటైజర్స్ ఇవ్వకపోతే వాళ్ళు సన్నగా అవ్వని ప్రసక్తి తెలియదు. సో PCOSలో బికాస్ ఆఫ్ ద పెథాలజీ దే పుట్ ఆన్ వెయిట్. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దే పుట్ ఆన్ వెయిట్. ఓకే, దట్ ఈస్ వన్ స్పెక్ట్రమ్. దాంట్లో వాళ్ళకి పీరియడ్స్ 3-4 months కూడా రాకపోవటం, వచ్చినాక కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వటం, లేదా కొంచెమే అవ్వటం, అట్లాంటివి అవుతుంది. వెరస్ ద అదర్ ఎండ్ ఈస్ ఒబెసిటీ, వేర్ వాళ్ళకి PCOS లేదు, లావు ఉంటారు. లావు ఉండటం వల్ల దాంట్లో నుంచి ఎక్కువ ఈస్ట్రోజన్ రావటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, తొందరగా పీరియడ్స్ రావడం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో రెండు మంచిది కాదు. రెండు మంచివి కాదు. అతి సన్నగా ఉండడం, అతి లావుగా ఉండడం, ఏది మంచిది కాదు. ఏది అతి సన్నగా ఉంటే కూడా సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్. కరెక్ట్. కొంతమందికి ఏంటంటే వయసు అయిపోయినాక సరే ఆ పీరియడ్స్ అన్నవి రావు, స్టార్టే అవ్వవు. ఎందుకంటారు అలా? ఎందుకు అవుతుంది కొంతమందికి? సో మెనీ రీజన్స్. ఓకే, సో వాళ్ళని ఫస్ట్ నేను ఇందాక చెప్పాను, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అయితే 14 years వరకు మనం వరి అవ్వం, 16 వరకు ఆగుతాం. అసలు 14 years వచ్చింది ఇంకా సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్సే డెవలప్ అవ్వలేదు బ్రెస్ట్ లాంటివి అంటే 14 yearsకే ఇవాల్యుయేట్ చేయడం మొదలెట్టేస్తాం మేము. సో ఎందుకు అంటే జెనెటిక్గా జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే మనం ఆ అమ్మాయిలాగా సాకుతున్నాం, ప్రాబబ్లీ షీఈ్ ఏ బాయ్ జెనెటికలీ, phenotypically she might be a girl, or it can be something like Turner syndrome. So అలాంటివన్నీ చూస్తామన్నమాట. XXY ఉండొచ్చు, XO ఉండొచ్చు. సో జెనెటిక్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ విచ్ వి యూజువలీ సీ ఇస్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సెంట్రల్గా మనకి హెచ్జి ఉండొచ్చు, పిట్యూటరీ లెవెల్లో ఏమైనా ఉండి మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, ఆర్ ప్రైమరీగానే ఆ అమ్మాయికి ఓవరీస్ ఫంక్షన్, ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ థైరాయిడ్ ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, మనకి ఇలాగ ప్రెసెంట్ అవ్వచ్చు. సో ఇట్లా ఎడ్రినల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ చూస్తామన్నమాట. ఇవన్నీ ప్రైమరీ ఏమన్నా, అక్కడ హార్మోన్స్లో ఏమైనా ఇష్యూ. థర్డ్ వుడ్ బి ఎండ్ ఆర్గన్ ఏదైతే ఉందో. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాను, హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అన్నాను. హైపోథాలమస్ అంటే మన థాట్కి అన్నిటికీ ఆలోచన, అక్కడి నుంచి పిట్యూటరీ హార్మోన్ నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అక్కడి నుంచి ఓవరీ మీద యాక్ట్ చేస్తాయి, ఓవరీ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ హార్మోన్స్ మనకి బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ యూట్రస్ కానీ అన్నీ అవుతాయి. సో మనకు కావాల్సినవి హార్మోన్స్, జెనెటిక్స్. థర్డ్ వన్ ఎండ్ ఆర్గన్ ఏదైతే ఉందో యూట్రస్, అది యూట్రసే కంజెనిటల్గా ఉండకపోవచ్చు వాళ్ళకి. ఈ హార్మోన్స్ అన్నీ బాగుంటాయి అంటే వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ బ్లీడ్ అవ్వాల్సిన యూట్రసే ఉండదు. దాన్ని RKH సిండ్రోమ్ అంటాము. ఆర్ ఓహ్వీరా ఉండొచ్చు. వాళ్ళలో యూజువల్గా అసోసియేటెడ్గా కిడ్నీ అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. సో కంజెనిటల్గా ఆర్గన్ మాల్ఫర్మేషన్ ఉండొచ్చు, ఆర్ హార్మోన్స్లో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, ఆర్ జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఏంటి అనేది మనం చూడటానికి మనము క్యారియోటైపింగ్ జెనెటిక్ టెస్ట్ చేస్తాం, హార్మోన్ టెస్ట్ చేస్తాం, స్కానింగ్ చూసుకుని దాని ప్రకారంగా ముందుకెళ్తాం అన్నమాట. సో అయితే పిల్లలు చిన్న వయసు నుంచే రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే ఇవన్నీ ముందే బయటపడతాయి. అంటే యూజువల్గా చెప్పాను కదా 14 to 16 వరకు మనం వాళ్ళని వదిలేస్తాం. 14 to 16 వాళ్ళకి ఏమాత్రము వాళ్ళకి ఫిజికల్గా డెవలప్మెంట్ కనపడకపోతే వచ్చేసేయాలి. 16 అయినా కూడా మనకి పీరియడ్స్ రాకపోతే కూడా డెఫినెట్గా వచ్చి చూపించుకోవాలి. ఓకే, సో ఇలా పీరియడ్స్ వచ్చిన తర్వాత మనకు తెలిసి ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఈ ప్రాబ్లం లేదు, మనకు తెలుస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు అన్నారు హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి, మన బాడీని క్లీన్గా ఉంచుకోవాలి. వీటితో పాటు ప్యాడ్స్ మాట్లాడాలి. సో ఒకటి ఏంటంటే ప్యాడ్స్ వల్ల కూడా మీరు ఆల్మోస్ట్ చాలాసార్లు మాకు అంటే నాలెడ్జ్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు దీని గురించి. ప్యాడ్స్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే కప్స్, మెన్సురల్ కప్స్. ఇప్పుడు మెన్సురల్ కప్స్ కూడా దే ఆర్ ఎకనామికల్ అండ్ ఈకోనామికల్ అంటాను నేను. సో ఈకో ఫ్రెండ్లీ అండ్ సో దానికి అండ్ మనం వాడే ప్యాడ్స్ విచ్ ఆర్ వెరీ పాపులర్, దానికి అసలు డిఫరెన్సెస్ మాకు చెప్తారా? బికాజ్ చాలా మిత్స్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ పెట్టంగానే అదేదో హైమన్ బ్రేక్ అయిపోతుంది, సో దానివల్ల అదేంటి డిఫికల్ట్ టు పుట్, అది థాట్ ఇన్ ద బ్రెయిన్. వీఆర్ ద వన్స్ వీ హ్యావ్ ఇన్కల్కేటెడ్, అది పెట్టుకోవడం కష్టము అనేసి చాలా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇస్ మెన్స్ట్రువల్ కప్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి కొన్నాక 12 to 17 years సమ్ టైమ్ లైఫ్ టైం పనిచేస్తుంది. ఇట్స్ సిలికాన్, ఇనర్ట్,
ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అది ఎక్కడైనా బ్యాగ్లో ఒక కార్నర్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కాంటే అప్పుడు సబ్బుతో కడిగేసుకుని పెట్టేసుకోవచ్చు. మళ్ళీ 3 hours ఒక 6 hours క్లీన్ చేసేసి ఇచ్చి దట్ ఈస్ ఇనఫ్. అది అన్మ్యారీడ్ గర్ల్స్కి యూస్ చేయొచ్చు, మ్యారీడ్కి సైజెస్ వేరీ అవుతూ ఉంటాయి, దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. వెరస్ వెన్ యూఆర్ యూజింగ్ ప్యాడ్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్ దట్ యూ డు నాట్ యూస్ ప్లాస్టిక్ ప్యాడ్స్. మనకు తెలియదు బయట ఆల్ దీస్ మోస్ట్ ఆఫ్ అన్ని వెనకాల రాసి ఉండాలి, వాళ్ళు రాయాలి ఏముంటుంది ప్లాస్టిక్ షీట్ ప్రతి దాంట్లోనే ఉంటాయి. సో ప్లీజ్ గో ఫర్ ఓన్లీ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ అండ్ ఈవెన్ tampons if you are using organic tampons. Or you nowadays you also have period panties. Correct. So you can use period panties, you can use cloth which can be reused, or even you can use organic sanitary pads, or you can use tampons, organic, or menstrual cups. The safest best is always menstrual cup, because మనం ఏది మిగతా వేసినా ఆర్గానిక్ అవన్నీ బెటరే, దే గెట్ కంపోజ్డ్ అండ్ డికంపోజ్ అయిపోతాయి. వేరాస్ plastics can never be decomposed. That is the reason again dioxins are being released, and again that leads to so much of damage to the environment and for the human being. Correct. So when we use menstrual cups, that is eco-friendly. We are using it for so many years. We are not putting in dustbin, and it is not. And you just throw them off, flush it off. Nothing will happen. Blood మాత్రమే తీసేస్తాము. It will not cause any damage to us or to the environment. And the most cost effective, because ఒక్కసారి కొన్నాక 12 నుంచి 17 ఏళ్ళు అంటే అది ఏంది, మనం ఏం దేనికి స్పెండ్ చేస్తున్నాం. కరెక్ట్. ఒక పిజ్జాకి స్పెండ్ చేసినట్టు కూడా అట్లాగా, అంతకన్నా ఇంకేం లేదు. సో ఆల్వేస్ యూ నో పాప్, నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్, అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతాను, విచ్ ఇస్ మెన్సురల్ కప్. మీరు చాలామంది అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే పెళ్ళైన వాళ్ళు యూజ్ చేయొచ్చు, పెళ్ళి కాని వాళ్ళు యూజ్ చేయకూడదు, వాళ్ళకి చేత కావట్లేదు అని ఒకటి చెప్తున్నారు. సో దానికి ఈజ్ దేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ చెప్పడం కానీ, ఆ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వచ్చు? హౌ నౌడేస్ సోషల్ మీడియా ఇస్ సో మచ్ ఇంటూ ఇట్, and we get sorts of website which teaches how to use it. It is very simple. పెళ్ళి కాని వాళ్ళు వేసుకోకూడదు అని కదా, పెట్టిన తర్వాత ఇట్ ఈస్ సో ఈజీ టు మెయింటైన్ దట్. వన్స్ దే ఆర్ యూస్ టు ఇట్, దే ఆర్ లైక్ ఎంత సింపుల్ ఉండింది ఎందుకు అనుకుంటారు. ఇట్స్ జస్ట్ లైక్ పేపర్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసినట్టు ఫ్లోట్ చేసుకుని, యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్సైడ్ అండ్ ఇట్ అన్ఫోల్డ్స్ ఇట్ సెల్ఫ్ అండ్ latches to the lateral walls of the vagina. Correct. So it's very simple. ఆ చివరి కొంచెం నాబ్ ఉంటుంది, తీసేటప్పుడు కూడా దాన్ని పట్టుకుని ఇలా అనేస్తే ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. It's not at all difficult. It is very very easy, and you can go online in anything and see for the YouTube video of how to insert a menstrual cup. Sizes will vary. Unmarried young girls ki small size, then married without children ki medium size, పిల్లలు పుట్టిన వాళ్ళకి లార్జ్ సైజ్ ఉంటాయి. దాన్ని బట్టి మనం కొనుక్కొని యూజ్ చేయొచ్చు. Absolutely safe, and many good social media videos will be available how to use it. So భయపడకుండా, ఏం వెరీ వెరీ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. యూ విల్ నాట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ ఫారెన్ బాడీ ఈజ్ ఇన్సైడ్. సో వరీ అవ్వకుండా యూజ్ చేయండి. ఓకే, సో బికాజ్ యంగ్ చిల్డ్రన్, మీరు పీరియడ్స్ వచ్చే టైంలో మెంటల్ స్ట్రెస్ వల్ల పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి, వాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, ఎగ్జామ్స్ ఒకటి, నేను అదే ఏజ్ గ్రూప్ అది. సో ఫస్ట్ థింగ్ ఇస్ పేరెంట్స్ ముందు వేయటం తగ్గించాలి. మనం వేసే స్కూల్స్, అక్కడ ఉండే పియర్ ప్రెషర్ ఆల్సో ఇంపార్టెంట్. దెర్ ఆర్ 2 ways. One is the external world putting pressure on you, or you yourself are putting pressure on yourself. రెండు ఉంటాయి. సో ఆ ఏజ్లో ఫస్ట్ ఎక్స్టర్నల్ అంటే ఫస్ట్ స్టార్ట్స్ విత్ పేరెంట్స్ అండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. సెకండ్, యువర్ ఫ్రెండ్స్ అండ్ ద పియర్ ప్రెషర్ ఆన్ యూ టు బీ కూల్, టు బీ దాట్, టు బీ వాళ్ళలాగా చేయటము, అవన్నీ ఉంటాయి. సెకండ్, మనకి మీద మనం ఏంటంటే 0 size ఉండటం, నేనే సన్నగా ఉండాలి, నేనే అందంగా ఉండాలి, నేనే చేయాలి, నాకే ఎక్కువ మార్క్స్ రావాలి, అవి తను ఎవరు పెట్టకపోయినా. సో ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఈ స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో, నేను ఫస్ట్ చెప్పాను, మనకి ఎడినార్కి దట్ ఎఫెక్ట్స్ ద తిలార్కి, ప్యూబార్కి, అండ్ దట్ స్ట్రెస్ విల్ ఎఫెక్ట్ ద ఎడినల్ గ్లాండ్స్. ఎడినల్ గ్లాండ్స్ అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఇస్తుంది. సో దాట్ ఈస్ ద వన్ విచ్ విల్ స్టార్ట్ ఆఫ్ ద హోల్ మన బాడీలో స్టెరాయిడ్స్ని, ఆండ్రోజెన్స్ని, ఉడుకు రక్తం అంటారు, అవన్నీ అక్కడ ఎడ్రినల్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనం కోపం వచ్చినా ఏమొచ్చినా, ఇట్స్ దట్ ఈస్ ద రెస్పాన్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఇట్. సో అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి అవి దట్ విల్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో వాట్ సార్ట్ ఆఫ్ అ థింగ్ వీఆర్ గివింగ్ టు ద చైల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని
I know killer instinct is important. I know parents want the best from them. That's good. There is always something called as positive stress. There is something called as negative stress. Positive stress is all of us need that positive stress to push us beneath. మన మీద మన కెపాసిటీని ఇంకొంచెం ముందు పంపించేది పాజిటివ్ స్ట్రెస్. నెగిటివ్ స్ట్రెస్ అంటే ఇప్పుడు పాజిటివ్ అంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంటేనే చదువుతాం మనం ముందు, దట్ ఈస్ పాజిటివ్ స్ట్రెస్. కానీ అలా అని ఎఫెక్ట్ అయిపోయి బాడీలో సిస్టమ్స్ ఎఫెక్ట్ అయిపోయి లూజ్ మోషన్స్, వామిటింగ్స్, కన్వల్జన్స్, ఎప్పుడైతే బాడీ ఎఫెక్ట్ అవుతాం మొదలవుతుంది దాన్ని నెగటివ్ స్ట్రెస్ అంటాం. సో అలా అవ్వకుండా ఉండాలి. సో ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే, ఇట్స్ ఓకే నాట్ టు గెట్ 99%, ఇట్స్ ఓకే. అందరూ ఒక జీవితంలో ఒక సంవత్సరం వేస్ట్ అయితే నష్టం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ అంత పెద్దదో దాంట్లో కొన్ని రోజులు వేస్ట్ అవుతాయి, ఏమీ నష్టం లేదు. యూ కెన్ ట్రై అవుట్, ఎక్స్పెరిమెంట్. యూ డోంట్ లైక్ దిస్ సబ్జెక్ట్, ఇట్స్ ఓకే టు చేంజ్ యువర్ సబ్జెక్ట్. రైట్, అట్లా అదే యాక్సెప్టెన్స్ ఉండాలి. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఈవెన్ ద చైల్డ్ షుడ్ యాక్సెప్ట్. ఓకే. సో ఈ యంగ్ చిల్డ్రన్లో మళ్ళీ అండి కొంచెం పెరిగి 18 to 21 or 21+ వచ్చేసరికి దే ఆర్ స్టిల్ అన్మ్యారీడ్ యంగ్ యూత్. వాళ్ళలో కొన్ని కైండ్ ఆఫ్ హార్మోన్స్ ఏంటంటే దే వాంట్ టు నో మోర్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ అవనివ్వండి. సో సెక్షువల్ డిజైర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో దాని గురించి ఇస్ ఇట్ హౌ కెన్ వి రిలేట్ టు అవర్ ఫిజికల్ అట్రిబ్యూట్స్? See, this is an age group where there's a lot of energy in them. అవునండి. Okay, so unless we channelize them in the right way, then they can go amok. సో అందుకే ఈ ఏజ్లో మన పేరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళని సమ్ సార్ట్ ఆఫ్ కళలు అంటాం కదా, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, స్విమ్మింగ్, స్వీపింగ్, ఏదో దాంట్లో పెడతారు, ఏదో దాంట్లో, సో దట్ దే డోంట్ గెట్ డైవర్టెడ్ ఇన్ టు అదర్ థింగ్స్ అని. బట్ టుడేస్ జనరేషన్ నోస్ సో మచ్, దే వాంట్ టు నో మోర్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. అండ్ దట్ ఈస్ ద ఏజ్ వేర్ యు ఆర్ దేర్ ఎక్స్పోజ్ టు people around, peer pressure again, and the screen which is there. Okay, so it is okay to know, but it's also they have to understand the limitations of social life, plus what is good for them, what is not good for them. So physically, what are the changes whenever they have these hormone surges which come for a girl in that age group? There's a lot of discharge which comes from vagina. They come white discharge ani kangar padi vachestaru. Anything which comes, we call it as white discharge. We need to understand that మన కళ్ళలోంచి secretions ఎలా వస్తాయో, ముక్కులోంచి secretions ఎలా వస్తాయి, చెవిలోంచి secretions, urine, motion, అలాగే నోటి నుంచి ఎట్లా వస్తాయో అలాగే vaginal secretions are a norm. There's something called physiological. Unless there's a sexual life which is started, your discharges never get infected. So అది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే అరౌండ్ ఓవ్యులేషన్ టైంలో మనకి ఇక్కడ సిక్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు గుడ్డులో మనకి సొన ఎట్లా ఉంటుంది అట్లా, దట్ ఈస్ థిక్, స్టిక్కీ అండ్ ఆల్, దట్ ఈస్ ద నార్మల్ వైట్ డిశ్చార్జ్. జస్ట్ బిఫోర్ పీరియడ్స్ ఆల్సో ఇట్ కెన్ కమ్. అనదర్ టైమ్ విచ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ ఈస్ వెన్ ఎవర్ దెర్ ఇస్ సెక్షువల్ అర్జెస్. ఇట్స్ లైక్ మనకి లడ్డు అంటే ఇష్టం అనుకుందాము. when we see laddu మన నోట్ల నుంచి వస్తుంది. అలాగే whenever you get this sexual thoughts, definitely secretions will be more. అది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ physical changes that everything, breast changes can come, thoughts can come, but do you act on the thoughts is what is important. Those are all there. That's where your brain comes into play. That's where they should also be equally exposed to what can happen if untoward accident happens. The importance of contraception, importance of understanding the correct knowledge. అది చెప్పాలి కదండి కంపల్సరీగా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ మనం ఆపగలమా ఐడియల్లీ డోంట్ నో, బట్ ఒక సడన్గా వచ్చి ఒక వర్షం కురిసిన రాత్రి అంటే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రెగ్నెన్సీను రావచ్చు. దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. We are not telling them to work on it. We are not telling them to use it. We are not telling them you should have. No. But we are telling them what are the pros and cons if you have. Correct. That is what is sex education. Sex education is not somebody pushing them to have. That is a wrong thing which people should not understand. Should understand that if something like that happens, you can have vaginal tract infection, which can have detrimental effect on your future pregnancy. If you are not careful and you have not used condoms, sexually transmitted diseases stay. ఫ్యూచర్లో వాళ్ళ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వస్తే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవ్వచ్చు, అవన్నీ తెలియాలి వాళ్ళకి. అలాగే వాళ్ళు ఇఫ్ దే డోంట్ యూస్ కాంట్రాసెప్షన్, ప్రెగ్నెన్సీ ఆ అబ్బాయికి రాదు, అమ్మాయికే వస్తుంది. కరెక్ట్. అండ్ అబార్షన్ ఈజ్ రియల్. అబార్షన్ కెన్ ఆల్సో లీడ్ టు ప్రాబ్లమ్స్ దట్ ఫ్యూచర్లో వాళ్ళ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అవన్నీ పర్ఫరేషన్ అవ్వచ్చు, ఒక్కోసారి డేంజరస్ అయ్యి యూట్రస్ ఎత్తియాల్సిన అవసరం రావచ్చు. బాబాయ్, ఇవన్నీ కూడా జరుగుతాయి. అబార్షన్ చేస్తూ పేషెంట్స్ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు ఇలా అన్మ్యారీడ్ గర్ల్స్కి చేసినప్పుడు. సో ఇవన్నీ తెలియాలి, తెలిస్తే ఇవన్నీ అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా సరే తెలియలేదు అన్నప్పుడు దాచిపెట్టి చేస్తేనే వాళ్ళకి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది. అవును. మనకి తెలిస్తే వాళ్ళకి అవేర్నెస్ పెరిగితే వాళ్ళు
చాలా మత్తంతో ఉంటారు. అవును, జాగ్రత్త పడతారు, చాలా జాగ్రత్త పడతారు. దే విల్ నాట్ డూ ఎనీ రాంగ్ థింగ్ బికాస్ దే నో వాట్ కెన్ హ్యాపెన్. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. అవును, ఏమి తెలియనప్పుడు దే విల్ థింక్ ఇట్ ఈస్ నార్మల్. అవునవును, అది ఇంపార్టెంట్. సో ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాలేజ్లో ఉంది, డాక్టర్ వీ హ్యాస్ టు గో అండ్ టెల్, పేరెంట్స్ హ్యావ్ టు టెల్. ఇట్ హ్యాస్ టు బికమ్ ద ఫ్రంట్ రూమ్ కాన్వర్సేషన్. సో ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. మదర్ షుడ్ టెల్ ద డాటర్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, ఫాదర్ షుడ్ టెల్ ద సన్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్. అండ్ అమ్మాయిలకి ఎంత అవసరమో ఎడ్యుకేషన్, అబ్బాయిలు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే ఫాదర్ షుడ్ టెల్ ద బాయ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక విధంగా ఏమో ఒబిసిటీ అంటే లావ్ అవ్వడం వల్ల పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనత, అది చాలా సన్నగా ఉండడం, మాల్ న్యూట్రిషన్ అంటే తక్కువ ఫుడ్ తినడం, దీనివల్ల కూడా పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయా? రెండు ఉన్నాయి. మళ్ళీ కాయిన్కి 2 కాయిన్స్ ఉన్నట్టుగా రెండు. ఇది మనం సన్నగా జెనెటిక్గా సన్నగా ఉన్నామా, లేక మనం తక్కువ తినటం వల్ల సన్నగా ఉన్నామా, మనకు తిండి లేకపోవడం వల్ల సన్నగా ఉన్నామా, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఆర్ ఇప్పుడు రోజుల్లో నేను చెప్పాను ఇందాకే 0 size స్లిమ్గా ఉండాలి, సన్నగా ఉండాలి కాబట్టి, మా ఫ్రెండ్ సన్నగా ఉంది కాబట్టి అని కావాలని ఈ డయట్స్ అన్నీ చేసి సన్నగా ఉన్నామా. ఏవి చేసినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే రక్తహీనత అన్నది కూడా అగైన్, రక్తహీనత ఎందుకుంది? అగైన్ తక్కువ తినటం వల్ల వచ్చిందా, లేక ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల వచ్చిందా? అన్నీ చాలా ఇంపార్టెంట్. Everything has an effect because ఇవి చేసినప్పుడు some amount of fat is very essential to have menstrual cycles, హార్మోన్స్ నార్మల్గా సమతులంగా ఉండాలి అని. ఫ్యాట్ లేకపోతే there is something called as female athletic syndrome అంటాం. సన్నగా ఉంటే అసలు ఫ్యాట్ అమౌంట్ లేకుండా ఒట్టి మస్సులు ఉండే వాళ్ళకి పీరియడ్స్ రావు, సంవత్సరాలు పీరియడ్స్ రావు. ప్లస్ వాళ్ళకి బోన్ అంతా వీక్ అయిపోవడం మొదలవుతుంది. ఈ ఎనబాలిజం అనేది ఉండదు వాళ్ళలో. సో దానితో ఏమవుతుందంటే, అది చెప్పాను కదా, షట్ ఆఫ్ అయిపోతుంది అడ్రినల్స్ దగ్గర. సో మనకి హార్మోన్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల పీరియడ్సే రాకుండా ఉండటము, బ్రెస్ట్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది వాళ్ళకి. కొంతమంది అథ్లెట్స్ని చూసినప్పుడు అనుకుంటాం కదా, ఏంటి ఇలా తయారయ్యారు వీళ్ళని, మసిల్స్ పెరిగిపోతూ ఉంటాయి, కానీ వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండరు. అండ్ సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. అండ్ ఈ ఎనోరెక్సియా అనేది ఉంటుంది, ఈ అమ్మాయిలు సన్నగా ఉండాలని. ఇట్స్ ఎ సైకలాజికల్ కండిషన్. వాళ్ళకి బాడీ డిస్మార్ఫిజం ఉంటుంది. మేమేదో లావుగున్నాం అని అనుకుంటారు వాళ్ళు. ఎంత చెప్పినా లేదు ఇక్కడ ఫ్యాట్ ఉంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు. దాంతో ఏమి తినరు. ఇవన్నీ అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. అగైన్ చెప్పాను, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్లో కూడా చెప్పాను, సమ్ అమౌంట్ ఆఫ్ డెఫిషియన్సీస్ కెన్ కాజ్. సో వెన్ ద డెఫిషియన్సీస్ ఆర్ దేర్, హార్మోన్స్ కెన్ బికమ్ లైక్ దిస్. వీ నీడ్ టు హ్యావ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ రెండు ఇంపార్టెంట్. ఈ సమతుల్యత మెయింటైన్ అవ్వాలి. ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ఓవ్యులేషన్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. ఏ మాత్రం ఇంబ్యాలెన్స్ అన్నా ఓవ్యులేషన్లో ఎఫెక్ట్ ఉంటుంది, ప్లస్ పీరియడ్స్లో ఎఫెక్ట్ అవుతాయి. అవన్నీ కూడా మొత్తం సిస్టమ్ని ఎఫెక్ట్ చేసేస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ మాల్ న్యూట్రిషన్ బికాస్ ఆఫ్ వాట్ దే ఆర్ నాట్ ఈటింగ్, ఆర్ బికాస్ ఆఫ్ their fats of diets, or iron deficiency because of what they are not eating, or because of aqua bleeding, everything has an effect on the cycles. Fantastic. అండ్ ఇది వరకు పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే పెద్దవాళ్ళు నువ్వులతో లడ్డు ఇచ్చి, బెల్లంతో లడ్డూలు ఇచ్చి, అంటే అవుతుంది కదా అని ఇలా న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేవాళ్ళు మనకి. అవి డెఫినెట్గా మన సిస్టమ్కి ఉపయోగపడేవే కాబట్టి ఇచ్చేవాళ్ళు. సో అది ఇంకా అవంతా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? బికాజ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ చాలా చేంజెస్ వచ్చాయంటారు. దేర్ చాయిస్ వాట్ సార్ట్ ఆఫ్ ఐరన్ దే వాంట్ టు టేక్. నువ్వులు, బెల్లం, దట్ ఈస్ బెల్లం ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చిక్కీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో మనకి మన బాడీలో మనకి నీరసం వచ్చిందా లేదా అనే దానికి కూడా ఫస్ట్ మేము ఐరన్ కంటెంట్స్ చేస్తాం. ఏం అర్థం చేసుకోవాలి అంటే, హిమోగ్లోబిన్ మనకి రక్తంకి మనకి ఊపిరి ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆక్సిజన్ వాట్ వీ టేక్. ఆక్సిజన్ తీసుకున్నంత మాత్రం మన టిష్యూస్కి ఆక్సిజన్ వెళ్ళదు. దట్ గోస్ ఇన్ టు బ్లడ్, ద the hemoglobin is the one which carries the RBC అంటాం కదా, రక్తం కణం. రక్త కణం ఆక్సిజన్ని ప్రతి టిష్యూకి తీసుకెళ్తుంది. కరెక్ట్. హీమోగ్లోబిన్లో ఎప్పుడు తగ్గుతుంది? ఐరన్ డెఫిషియన్సీలో రక్త కణం తగ్గిపోతుంది. రక్త కణం తగ్గినప్పుడు ఆక్సిజన్ లేదు కదా టిష్యూస్కి. సో విల్ బికమ్ వెరీ వీక్, లెథార్జీ, మన బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది, మనకి ఏమేమి ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, తినేది అరగటం మానేస్తుంది. చాలా ఐరన్ డెఫిషియన్సీ ఇస్ డెట్రిమెంటల్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఇండియాలో ఎప్పుడు మాట్లాడినా ఎనీమియా ముక్త్ భారత్ ఇవే మాట్లాడతాం. ఎందుకు? ఎనీమియా ఇస్ ద కామన్ కాజ్ ఫర్ సో మెనీ థింగ్. మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వీఆర్ ససెప్టబుల్ ఫర్ సో మెనీ డిసీజెస్ వెన్ వీఆర్ ఎనీమిక్. అది ఆ ఏజ్ నుంచి ఉమెన్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది? బికాస్ వీ స్టార్ట్ బ్లీడింగ్. And every month around 30 cc to 80 cc's of blood will be lost రెగ్యులర్ ఉమెన్కి. మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో ప్రతి 4 weeksకి మనం బ్లడ్ని రిప్లెనిష్ చేసుకోవాలి అనుకుంటే మనం తినాలి ఐరన్ రిచ్. వెదర్ ఇట్ ఈస్ ఆకుకూరలా, హౌ ఆర్ యూ టేకింగ్, వెదర్ ఇట్ ఈస్ బెల్లమా, ఖర్జూరాలా, దట్ యూ హ్యావ్ టు డిసైడ్.
లేదు మేము తినము మేము ఇది అనుకుంటే మరి వేరే రకం అట్లీస్ట్ ఐరన్ సప్లిమెంట్స్ అనే వేసుకోవాలి. అంతే కదా, అది అర్థం చేసుకోవాలి. తప్పదు. యూ డిసైడ్ యూ వాంట్ మెడిసిన్ ఆర్ యూ వాంట్ ఫుడ్. సో అండ్ డి విటమిన్, మనకి సూర్యుడు ఫ్రీగా ఉన్నారు కానీ అయినా అందరికీ డెఫిషియన్సీ ఉంది. డెఫినెట్గా అది కూడా ఎఫెక్ట్ అవుతుందా పీరియడ్స్కి? డెఫినెట్గా, నాట్ ఓన్లీ పీరియడ్స్, ఇట్ ఈస్ నౌ సీన్ టు బి ఎఫెక్టింగ్ ఇన్ PCOS, pelvic floor strength and everything. సో డెలివరీ టైంలో పెల్విక్ ఫ్లోర్కి కూడా అన్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకని అంటే మనము ఒకటే చూస్తాం, సన్ ఫ్రీగా ఉన్నారు వెళ్తాము అంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ వీ కెన్ హ్యావ్ సన్ బర్న్స్, వీ కెన్ హ్యావ్ సన్ ఎలర్జీ, ప్లస్ మన స్కిన్లోంచి సన్ అబ్జార్బ్ అవ్వడం చాలా కష్టం. మన మెలనిన్ కంటెంట్ ఆల్సో విల్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అంటే మనం సింపుల్గా ఆలోచించి మనకి ఎండలోకి వెళ్ళి ఎండతో వచ్చే డీహైడ్రేషన్ని, ఎండతో వచ్చే మిగతా సన్ బర్న్ అండ్ సన్ ఎలర్జీ తెచ్చుకోవడం బదులు డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్ తీసుకోవడం ఈజీ అనేది అర్థమైంది లోకాలకి. బట్ వైటమిన్ డి ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ రెగ్యులర్ గ్రోయింగ్ పీరియడ్స్. మన బోన్ పెరగటానికి మనం కాల్షియం వేసుకున్నంత మాత్రాన వెళ్ళి బోన్లో వెళ్ళిపోయి కూర్చొని. వైటమిన్ డి ఈజ్ ద మినరల్ విచ్ మేక్స్ ద బోన్ స్ట్రెంగ్త్ వాట్ ఇట్ ఈస్. గ్రోయింగ్ ఏజ్లో ఓకే, అండ్ ప్యూబర్టీలో గ్రోయింగ్ ఏజ్లో కూడా మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే షార్ట్గా ఉంటాం, కాల్షియం అండ్ పొట్టిగా ఉంటాం, పొడుగెదగా. వైటమిన్ డి అండ్ కాల్షియం రెండు అవసరం. డిమాండ్ అండ్ సప్లై, వెన్ దర్ ఇస్ అ డిమాండ్ ఫర్ కాల్షియం అండ్ వైటమిన్ డి అండ్ వీ డోంట్ గివ్ ఇట్, దే విల్ నాట్ బికమ్ టాలర్. In pregnancy, another baby is growing inside, you need your calcium and vitamin D. Lactation, when you are giving your bone lo nunchi vachestayi ivanni bayatiki baby ki ivataniki. So again one more baby is feeding on you, you need your vitamin D and calcium. ఇవన్నీ మన బోన్ బ్యాంక్లో పెట్టుకునేవన్నీ కూడా ఇది ఇంపార్టెంట్. చెప్పాను కదా ఇప్పుడు దట్ ఈస్ వన్ కల్ప్రిట్ విచ్ వీఆర్ సీయింగ్ కోరిలేటెడ్ ఎ లాట్ విత్ PCOS, ఎ లాట్ విత్ ఇన్ఫర్టిలిటీ, ఎ లాట్ విత్ ద పెల్విక్ ఫ్లోర్, యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నీ. ఓకే, సో ఆల్ డెఫిషియన్సీ, మన ఎముకల B12, వైటమిన్ డి, ఐరన్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో మన ఎముకలు బలంగా ఉండాలంటే వైటమిన్ డి ఉండాలి అండ్ కాల్షియం ఉండాలి, లేకపోతే పెరుగు తినాలి. ఎప్పుడు పెరుగు, పాలు చాలా, గుడ్లు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో అసలు కరెక్ట్ సన్లైట్ వస్తుందండి? See, people have so many faith. Some people say 2 to 3 in the afternoon, some people will say 10 to 11 in the afternoon. I feel, but especially when it comes to this, take supplements if it is deficient. If it's not deficient, you don't have to take it. That is important. Vitamin D విషయంలో డెఫిషియన్సీ లేకుండా మనం వేసుకుంటే it leads to toxicity. A, D, E, K, these are the fat soluble vitamins. We should never overdo them. ఓకే, అండ్ మూడ్ ఇంబ్యాలెన్సెస్ ఇవి కూడా ఎందుకు అవుతుంది దీనివల్లనా? This is something that can happen because of this, because of hormones, because PMS. It can be post delivery, postpartum psychosis, postpartum young depression. Young girls lo most of the time deficiencies, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా, that also. అది second is hormones, but first is definitely deficiency. Second is the growing time lo unde hormones and vaatto వచ్చే ఉద్రేకాలు అవన్నీ, ప్లస్ ప్రీమెన్స్ట్రువల్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఆల్సో అన్నీ. ఓకే, సో టువర్డ్స్ ది ఎండ్ లాస్ట్లో చెప్పండి మీరు దట్ ఇలా యంగ్ అమ్మాయిలు ఎవరైతే జస్ట్ మెచ్యూర్ అయ్యారు అండ్ వాళ్ళు జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు వాళ్ళ బాడీని, వాళ్ళ సిస్టమ్ని, అట్ ద సేమ్ టైం చదువు, కాంపిటీషన్స్ అని, వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఆడాలని ఉంటుంది, రకరకాల గేమ్స్ ఆడాలని ఉంటుంది, పరిగెత్తి అందరిలాగే ఇదివరకు లాగే చేయాలనిపిస్తుంది, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. దాని గురించి మీరు అడ్రస్ చేస్తే ఫస్ట్ థింగ్ ఇట్స్ బాడీ కాన్షియస్నెస్. దే హ్యావ్ స్టార్టెడ్ getting conscious of the body, but first they have to be educated that it's okay, that's your body, you should be comfortable with your body. సో దానికి ఫస్ట్ ఏంటంటే ఎలాంటి క్లోతింగ్ వేయాలి అనేది ఇంపార్టెంట్. సో నెవర్ సప్రెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్ ఏజ్ విల్ స్టార్ట్ టైయింగ్ వెరీ టైట్ బ్రాసియర్స్ అండ్ క్లాత్ అరౌండ్ ద బ్రెస్ట్ నాట్ టు షో. దట్స్ నాట్ ద వే, వీ షుడ్ నెవర్ డూ దాట్. సో ఫస్ట్ ఎడ్యుకేట్ ద చైల్డ్. ఆ అమ్మాయికి అది నార్మల్ టు బి దట్ థింగ్ అని చెప్పి ఆ టైంలో వేసుకోవాల్సిన స్పోర్ట్స్ బ్రా లాంటివి వేయటము, హౌ టు బీ కంఫర్టబుల్ విత్ దెమ్సెల్స్ ఇన్ ద బాడీ నేర్పించడం. ఇట్స్ ఓకే టు ప్లే స్పోర్ట్స్ ఇన్ దట్ టైం, పరిగెత్తచ్చు, ఏమీ లేదు. అండ్ ఒక్క అమ్మాయిని ఎడ్యుకేట్ చేయటం కదా, హోల్ సిస్టమ్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇట్స్ నార్మ్ అని. వెన్ వీ గెట్ దిస్ న్యూ నార్మ్ ఓన్లీ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ ఆ కాన్షియస్నెస్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఆ టైంలో పీరియడ్స్ వస్తే ఎట్లా మెయింటైన్ చేయాలి, హౌ టు డూ దే కెన్ కంటిన్యూ డూయింగ్ దేర్ ఎక్సర్సైజెస్, జిమ్మింగ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆల్సో. సో అవన్నీ మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. That girl should feel free, that it's a norm to have. When we have PT Usha's running at whatever age till 40, 42 or so, they can still do it. మనం అలా పెట్టకూడదు, రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. And we should just educate and make them aware.
బట్టలు వేసుకుని సరిగ్గా అన్ని యూజ్ చేయొచ్చు. వేసుకొని వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి, హౌ ఆర్ దే కంఫర్టబుల్, హౌ టు మెయింటైన్ ఇట్, హౌ టు డూ వాట్ దే వాంట్ టు డూ ఇన్ ఎ వే విచ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ హర్ అండ్ ద పీపుల్ అరౌండ్. ఓకే. అండ్ బాడీ షేమింగ్ అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. డిఫరెంట్. ఒకళ్ళు చాలా సన్నగా ఉంటారు, ఎంత తిన్నా 5 fingers వాళ్ళు 10 బిర్యానీ తిన్నా అలాగే ఉంటారు. కొంతమంది ఒక ఇడ్లీ తిన్నా ఇంత అయిపోతూ ఉంటారు. సో ఆ బాడీ అండర్స్టాండింగ్ అన్నది వాళ్ళకి వచ్చి దే షుడ్ యాక్సెప్ట్ ఇట్ అనేది కూడా నేర్పాల్సిన అవసరం. That's what I'm saying. Being comfortable in their own body and understanding it's a norm. Everything is a norm. Being thin is also a norm. Everything comes in different sizes. 5 fingers are different. That is what I keep telling. And stop comparing with yourself with others. Ante. And it is a norm. Everybody is beautiful. God makes people in different shapes and sizes, and all of them are beautiful. They just have to understand that you are special. Be yourself and believe in yourself. Absolutely. Thank you so much. చాలా బాగా అనిపించింది. Pleasure talking to you. Thank you so much. Thank you. నమస్తే.